పేరు కవిత సార్. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2020లో లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 years నుంచి 13 years అవుతుంది. సో తను వదిలేసింది కాక వేరే అన్నోన్ పర్సన్ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. నేను అది అబ్జెక్షన్ చేస్తున్నందుకు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాను. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్ట్స్లలో ఏమంటారు బ్రా ఇప్పి మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా. నేను చేస్తా మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదంటే ఏం రావట్లేదంట. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నా మీద రివెంజ్ చేసుకున్నారు. సో జూలై 24th రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీని అన్నా అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి పంపించినాక కూడా నేను మళ్ళీ 3rd day రోజు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక కూడా కొట్టి 12:30-1 వరకు బయట నించోబెట్టినాక కూడా అయినా కూడా నేను నువ్వే కావాలి అని అంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం టోటల్ గా మదర్ కి అడిక్ట్ అయిపోయింది సార్. ఆమె లేని నేను ఉండను అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను అంత ఈజీగా 4 years నేను మంచిగా నచ్చిన అమ్మాయిని ఇప్పుడు 6 months నుంచి నేను ఎందుకు వద్దంటున్నాడు? నా భర్త నాకు కావాలి, మేము సపరేట్ ఉంటాం, మా లైఫ్ మేము చూసుకుంటాం, అంతకుమించి నాకు ఏం లేదు. ఆయన లేకపోతే నేను ఉండాలి సార్. ఎక్కడైనా సార్ చచ్చిపోతా లేకపోతే పోతే ఇద్దరం పోతాం, ఉంటే ఇద్దరం ఉండాలి. నాకు కావాల్సిన మనిషి ఆయన. ఇబ్బంది అంటే అదే సార్. నేను ఎటువంటిదైతే నేను మాట్లాడుతున్నానో వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి దగ్గర నేను ఉండలేను, వాళ్ళు నడిపించినట్టు నేను నడవట్లేను. అందుకని వాళ్ళకి నచ్చట్లేదు. కొట్టడం, చేయడం, హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అయినా కూడా నేను సబర్ పట్టినా. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీని మొత్తం నన్ను బయట వేసింది. అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. కావాలంటే నేను బయట వేరే వాళ్ళ దగ్గర